ప్రేతాత్మలు, జిన్ను. ఇస్లాంలో జిన్ అంటే తెలుసా? అంటే దాన్ని పట్టాము కదా, ఒక గుడ్డులో పెట్టాము, దాన్ని ఏం చేయలేవు. దాని పేరు జిన్ ఖజామా. పాసుకు వచ్చిన టైము దాన్ని కట్టేసిందా, బంధించేసిందా. పొదలకూరులో దిగేసేయండి మీరు, తర్వాత చేసుకుంటా కావాలి. ఎక్స్ట్రా చేస్తే నేను ఒప్పుకొని చెప్తున్నా. ఉదరా దిగిందా లేదా? ఎక్కడ పోవాలా మీరు? ఎక్కడ దాకా? రాపురా, పొదలకూరు. అబ్బా తమ్ముడు, డిక్కి 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 బాకైందా? నువ్వు ఏడాది కూడా నేను కూడా పొదలకూరుదా. ఎంత ఇస్తావు తమ్ముడు? ఎంత ఇస్తావు తమ్ముడు? మామూలు బస్సు ఎంత? బస్సు అయితే 85 రూపాయలు. పొదలకూరుకి? పొదలకూరుకి ఎంత తెలియదు. 70 ఇచ్చేసేలే, 70 ఇచ్చేసేలే. ఏం ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు, ఇస్తలే. ఏం పేరు నీ పేరు? వెంకటేష్. సైడ్ బెల్ట్ ఏం చేస్తుంటావు? బండికి వెళ్తున్నా. ఏం బండికి? ట్రాక్టర్, సిమెంట్ డ్రైవర్. సిమెంట్ ట్రాక్టర్. ఏం పేరు? వెంకటేష్. వెంకటేష్. ఏం వయసు నీ వయసు? వయసు ఎంత? 21. కొంచెం వినిపించదు సరిగా. అదే 21. 21. 21? నీ పేరు ఎంత ఇప్పుడు? బాగా హెల్పింగ్ నేచర్ ఉన్నట్టుంది, నీకు. అబ్బాయి బ్యాగ్ పెడుతున్నాడు చూసా. నేను రాజంపేట దాకా పోతున్నా. నాకు గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది. ఏదైనా మాట్లాడుకుంటా పోదామని 70 రూపాయల కోసం కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. కొంచెం గట్టిగా చెప్పు. గట్టిగా మాట్లాడు, నేను ఏమనుకోను. ఏ ఊరు నుంచి? నువ్వు ఏడు దాకా చదువుకున్నావు తమ్ముడు? 10వ క్లాసు పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఎవరు తప్పురా? ఎంత? అలాగేం లేదు కృష్ణ, నీకుందిరా. ఏం పేరు? సయ్యద్ ఆసిమ్ మహమ్మద్. ముసల్మాన్.
అర్థం అవుతుందా ఉర్దూ? हिंदी హిందీ నై, హిందీ నై, तेलुगे జరా బీ నై, జరా బీ నై. అస్సలు లేదు ఓన్లీ తెలుగే చిన్న చిన్న వర్డ్స్ కూడా రాదు, అర్థం కాదు అసలు. అర్థం కాదు ఆహా. మీ పెళ్ళి అయిపోయిందన్నా? నాకా? మీదే. నాకు అయిపోయింది. నాకు అయిపోయి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఏంది? పెళ్ళి అయిపోయి 10 సంవత్సరాలా? ఫ్యామిలీ చేస్తాను కదన్నా? నమ్మవద్దు అట్లా పెళ్ళి ఓ భలే ఓ సామె. నిజమా 8,000 పాప ఒకటి, 6,000 జోకులు వేస్తున్నాను కదన్నా? జోకులేంది. అరే నేను అట కనిపిస్తాను అంతే, నేను అట కనిపిస్తాను అంతే. లేదు అసలు ఏం అర్థం కదా? అదే పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళైనట్లేదా? పెళ్ళి అయిపోయింది. ఏం తింటున్నావు ఏంది అసలు అంత మెండెస్? నేనేం తింటాను సామె? నేను నాన్ వెజ్ అయితే తినను, ఓన్లీ వెజిటేరియన్. శాకాహారి మీరు? వెజిటేరియన్. స్టార్ట్ చేద్దామా? కొంచెం ఎందుకు తినకూడదు అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇదన్నమాట, దేవుడిచ్చిన వరము ఉపయోగించుకుంటున్నాను. మీ ఫ్రెండ్ అన్నా? వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు. అంటే నేను ఎక్కువ పూజలో ఉంటా. ఏ పూజ చేస్తాను? నేను ఆత్మలు, ప్రేతాత్మలు, జిన్ను. ఇస్లాంలో జిన్ అంటే తెలుసా? తెలీదా? ఒక కఠోరమైన జిన్నులు ఉంటాయి. శైతాను అంటారు. క్రిస్టియన్లు సైతాను అంటారు, ముస్లింస్ సైతాన్ అంటారు, హిందూస్ ఆత్మలు, ప్రేతాత్మలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలా అంటారు. వాళ్ళని ఎవరైనా ఆమోదిస్తే వాళ్ళని దించడం అట్లాంటివి చేస్తారు. అబ్బా తమ్ముడు అది కూడా నమ్మరా? నా ఫేస్ చూస్తే నమ్మబుద్ధి కాదులే. యాక్చువల్ గా మా ఊరు రాజంపేట. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? నేను మా తాత కాడి నుంచి వస్తుంది ఇది. అవునా? నిజమా? మా తాత కాడి నుంచి వస్తుంది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు వెజిటేరియన్ గా చేసా, దానికోసమే దాంట్లోనే ఉన్నాను. కానీ నేను వాళ్ళలాగా గుడ్డలు అట్లా వేసుకుని చాలా భయపడతా. దయ్యాలు అనేవి చాలా భయపడతాయి. ఇప్పుడు కూడా నేను మీ ఎక్కడంటే పొదలకూరు రోడ్డు, నెల్లూరులో పొదలకూరు రోడ్లో ఒక అమ్మాయి ఉంటే జిన్ అంటారు దాన్ని. చాలా భయంకరమైన పొజిషన్ లో ఉంది. దాన్ని పట్టేసి భయించేసి తీసుకోకపోతున్నా. ఏడైనా పూజ చేసి ఇచ్చేసేయాలి దాన్ని. పూజ అంటే దాన్ని పట్టాము కదా, ఒక గుడ్డులో పెట్టున్నా. గుడ్డుని పూర్తి చేయాలి. ఇప్పుడు ఆ గుడ్డు పగిలిపోతాను ఐడియా. పగిలిపోతే అదిరి ఏమైనా పగిలిపోతే ఆ గుడ్డు ఆత్మ ఉంది కదా దాంట్లో దాన్ని పూర్తి చేస్తే మొత్తం ఆడి కానీ ఎవరైనా గివ్వుతే వాళ్ళకి అటాక్ అవుద్ది. కానీ దాన్ని ఆడ పెట్టాల్సింది. లేకపోతే ఆ అమ్మాయి ప్రాణహానిగా ఉండింది. దాన్ని ఇచ్చేసి దాని పేరు జిన్ ఖజామా. ఏందంత పెద్ద పేరు దాన్ని? అది అరబిక్ వర్డ్. అది
భయమే. ఇంకంటే భయం వేస్తాండి ఆ? ఇంకంటే భయం వేస్తాండి భయం అంటే భయం. ఇట్లా మాలాంటి వాళ్ళు ఉండబట్టే అది జరుగుతుందన్నమాట. అవునండి ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కొంతమంది బతుకుతున్నారు. అవునండి ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కొంతమంది బతుకుతున్నారు. వదిలేనా ఏడైనా ఆపేనింది గ్యాస్ సైడ్ లో. వదిలేనా ఏడైనా ఆపేనింది గ్యాస్ సైడ్ లో. ఏం వద్దు, నేనేం చేశాను ఇప్పుడు? మీకేమైనా దయ్యాలు తీస్తున్నాను మా ఏమన్నా? ఒంట్లో ఎక్కాల అది ఉంది నీకు. ఆహా, మీకేమైనా ఒంట్లో వేస్తున్నానే ఏందా? తీసుకొని నేను నా పాటికి నేను పోతా ఉన్నారు. దారిలో మీతో మాట్లాడుకుంటా పోతాం. ఏదైనా సిగరెట్ ఖర్చులకు వస్తాయని ఎక్కించుకున్నాను. అది సంగతి. పోతా ఆడేనా గుంట తోసి పూజ చదువుతాను. పూజ చేసి వెళ్ళిపోతాం. ఉండగా ఏం కాదు కదా. అదేమో మమ్మల్ని చూసి ధైర్యం వస్తుంది జనాలకి. నువ్వేం భయపడుతున్నావు తమ్ముడా? ఈ జిల్లుకి లైటింగ్ ఏం సరే. ఇప్పుడు ఆపాలంటే ఇప్పుడు ఆపాలంటే కదా అది ఎంతసేపు పాసుకు పోయి వచ్చిన టైము ఇళ్ళల్లో అసలే ఇది అడవి కదా ఇప్పుడు. అడిగి ఆ అడవిలో ఏడైనా పూర్తి చేద్దాం. అసలే తొలగిపోయినా అయితే ఆ? ఏంది? అయితే మళ్ళీ ఇళ్ళల్లో అసలే ప్రాబ్లం అవుతుంది. తమ్ముడు అతను కూడా పెళ్ళి అది నేను దాన్ని కట్టేసుందా, బంధించేసుందా. దానికేం కాదు. ఏమే కింద పూజ చేసి దానికి ఆడే పూజ చేసి వెళ్ళిపోతాం. అది ఆడే ఉండిపోద్ది, ఇంకా రాదు. దాని పేరు జిన్ ఖజామా. మీరు మీరు పేరు ఆపేనా బండి ఆపే. ఏంది దొంగ ఉన్నట్టున్నావు? ఆపేనా నేను వెళ్ళిపోతా. డోర్ లాక్ తీనా. రే తమ్ముడు అది రాలే, ఉండు. నువ్వు తీనా నువ్వు అదేం కాదు, ఉండు. పొదలకూరులో దిగేసేయండి. తర్వాత చేసుకుంటా కావాలంటే. వద్దునా ఈ పంచాయతీలు మాకు వద్దు. నువ్వు ఆపే. పొదలకూరులో దించేస్తాను. ఆడు చూసుకోండి. చెప్పు నువ్వు చెప్పు. నేను ఏందో శైతాన్లు జిన్లు ఆడినా నేను తీసుకుని. నువ్వు హెల్పింగ్ నేచర్ ఏందో కారు అని ఎక్కితే వెళ్ళిపోవచ్చని. తమ్ముడు ఏం కాదు, నమ్ముకున్నాండి. పొదలకూరులో ఆపేసా. నేను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పొదలకూరులో ఆపేస్తాను, దిగేయండి. ఈడే ఆపేలా సైడ్ లో నేను ఇక్కడ కూర్చున్నది, దాని తర్వాత కూర్చుకుంటా. ఓకేనా? ఆపుతున్నాను. నేను సిగరెట్ తాగుతాను, మీరు అప్పుడు దిగండి సార్. మీరు ఇక్కడ ఆపితే ఎట్ట వెళ్తారు స్వామి? బస్సులు వస్తే ఎక్కేళ్తాం. ఇక్కడ ఆపుతారా బిడ్డలు? అప్పుడు కానీ వెయిట్ చేయాలి. ఏదో వద్దు నన్ను ఆపేలేనా. ఎందుకు లేని కొన్ని మంచి సిగరెట్ కాపుతాను కాడ. ఏంది పిల్లకాయలు గట్టిగా బలవంతులు మీరేంది భయపడేది? భయపడేది అసలు మీరెందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇబ్బంది కాదు, ప్రాబ్లం కదా. ఇప్పుడు మీతో నేనేం చేయట్లేదు. నేను పొదలకూరులో మీరు ఆపేస్తాను, చూసుకుంటాను. పని అంతే, సరిపోద్ది. ఎంత దూరం పొదలకూరు? దారిలోనే కదా. దానికి భయపడితే ఎట్ట తమ్ముడు? నన్ను చూసి ధైర్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవరు? మీరేం భయపడతా ఉన్నారు. అర్థం కావట్లేదు మీరు మాట్లాడేది. పడిపోతున్నాడు వెనకాల. ఏదో గుడ్లు గిడ్లు అసలు కలిసి తెలిసే అనుకున్నారు కదా. నా బ్యాగ్ ఉంది చూడండి. పూర్తి చేద్దాం.
పూర్తి చేద్దాం. ఈడ పూర్తి చేద్దాం. పూర్తి చేసి వెళ్ళిపోతాం. ఇక్కడ పూర్తి చేసి వెళ్ళిపోతాం. గమ్ముకుంటే ఏం కాదు. లాక్ దీను లాక్ దియా నువ్వు ఏందా నువ్వు లాక్ దీను లాగుతున్న ప్లేస్ నా ఓ అన్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నా అన్నా నేను అందులో కొంచెం పనుకుంటాడు. ఏం లేదు పూజ చేసి వెళ్ళిపోతా. అన్నా గమ్ముకున్నా అన్నా ఎన్నకి ఏమైందా అన్నా ఆ పెన్ నన్ను దిగేస్తాను అన్నా గమ్ముకున్నా ఏం చేస్తున్నా అన్నా భయం వేస్తాను అన్నా కృష్ణ నీకుందిరా లాగుదీనా అన్నా ఎన్నకి అన్నా భయం వేస్తుంది పొద్దున్నే బేవర్స్ గళ్ళి ఏం చేస్తున్నా పట్టుకో ఏం కాదు కట్టుకో. అతను ఎక్స్ట్రా చేస్తున్నాడు తమ్ముడు. ఎక్స్ట్రా చేస్తే నేను ఒప్పుకొని చెప్పు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అన్నా బోర్డు చేస్తాన్నారు కదా मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసన్ అన్నా అన్న భయం వేస్తున్నా राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल భయం వేస్తున్నా అన్న తీసేనా కళ్ళు మూసుకో. వద్దునా అన్నా భయం ఇదేందా ఇది నేను చూడలా భయం వేస్తున్నా కాపాడుతానన్నా ఏమనిపిస్తుంది అన్నా ఏదో వేస్తాను ఏమైందిరా يلا حبيب إن كنتم ظالمون భయం వేస్తున్నా నాకు అన్న నాకు దింపేనని భయం వేస్తున్నా నాకు అన్న నాకు దింపేనని అన్నల భయం వేస్తున్నా వాళ్ళు లెక్కేసి తమాసులు ఏం చేశాను అన్న కదా అన్న అన్నకి ఏమవుతుందా బెల్ట్ అయితే నీదే బెల్ట్ తీసేసాను వేసుకో. భయం వేస్తున్నా వేసుకో తమ్ముడు మెళ్ళు వేసుకో తమ్ముడు మెళ్ళు వేసుకో. అన్న నాకెందుకు వేస్తున్నా ఏం కాదు అన్నకి ఇప్పుడే ఏదో చేసేసినారు అన్న వద్దునా వేసుకో. ఏం కాదు వద్దునా అన్న వద్దు
వేసుకో ఏం కాదు అన్న వద్దునా నువ్వు అలా అయిపోవాలా వేసుకో అన్న వద్దునా వేసుకో నీ ఇష్టం నీళ్ళు తీసుకుంటా నీళ్ళు తీసుకుంటా నీ ఇష్టం వద్దునా నేను పెట్టాను మళ్ళీ నీ దగ్గర కూడా వచ్చేస్తా అబ్బా తమ్ముడు ఇంకోటి వద్దునా అన్న వద్దునా అన్న లాగ్ది నాకు ఇంకోటి పిలుస్తాను అన్న వద్దునా నువ్వు మాట విన ఇది వేసుకో ఏం కాదు నా పూజ సక్సెస్ అయిపోద్ది నా పూజ అయిపోద్ది నీకేం కాదు నువ్వు అనుకో ఇది వేసుకో జీన్ ఖాజామా లేచి కూర్చో జిన్ లేచి కూర్చో కుంతుం జాలిమోన్ వద్దునా హాత్ హజామా చేయబట్టు ఏం కాదు పట్టుకో చల్లగుందా వేడిగుందా వాడి మెల్ల వేసి ఇంటికి పోతాడులే ఇంటికి పోయినప్పుడు వాళ్ళు పిలుస్తారా నాకు డబ్బులు వస్తాయి వీళ్ళు పిలిస్తే డబ్బులు వస్తున్నాయి అన్న పాపం కాదు ఇక్కడ చూసేశాను ఈ జన్మకి చాలు ఈ రోజుల్లో కమలాసన్ आराम हो जा पापा आराम हो जा ఎవరు మా జోలికి రాదు నా జోలికి ఎవరు రారు కూర్చోగా మీరు బిల్డర్స్కో చూదేద్దాం అనుకుంటాడు అన్న ఇంజక్షన్ వద్దులే నాన్నకి ఇప్పటికీ చూడండి నీకేమంటావు నాకు వద్దులేనా వేసేసాడు బాగా వేసేసాడు అన్న వద్దునా అన్న ఒకసారి ఆగి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఎన్నకి ఏదో అయిపోయినట్టు అన్నా నేను ఇంటికి వెళ్ళాలన్నా చూడు అన్నా నమ్మిడి ఎక్కినన్నా నేను బండి అన్నా గమ్మున్నా నమ్మి ఎక్కినా నేను బండి నీ ఒంట్లోకి ఆత్మ వస్తుంది బాయ్ బాయ్ టాటా అన్నా ఏం చేయకపోతే అన్న పడిపోయాడు కదనా ఇఫ్రిత్ దాని పేరు అన్నా ఏం కాదు అంతా అన్నా ఆ సైతాను చూసుకుంటాడు ఏం చేస్తున్నారు आराम हो जाना అన్నా అన్నకి ఏమవుతుంది
రిలాక్స్ 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 అయిపో. రిలాక్స్ అంటే రివీల్ ఆయన లేస్తే కదా రివీల్ యూట్యూబ్ 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 ప్రాంక్ చేసావు, కూర్చో ఏం కాదు. మళ్ళీ ఏం కాదు, తమాషాకి వీడియో ఏం లేదు, ఎంత ఇది ప్రాంక్ ఊరికి చేసుకున్నట్టు ఏం లే, ఊరినే భయపించేదానికి ఊరికి తమాషకి. ఇట్లాంటి ఏముందంటే మేము మెసేజ్ ఏమిస్తామంటే ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కితే ఇలా కూడా జరగచ్చు, దోపిడీ జరగచ్చు, ఏమన్నా జరగచ్చు. అందుకనే బస్సు టాక్సీ ఆటో అలాంటివి ఎక్కిపోవాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలా. దానికోసం మెసేజ్. యాక్టింగ్ బాగా చేశానా? యాక్టింగ్ అంటే భయం వేస్తుంది. ఇప్పుడు బాగుంది కదా, ఏం లేదులే, నీకేమైనా అయిపోతే మళ్ళీ ప్రాబ్లం కాదు నాది. ఏం లేదులే, మేము యూట్యూబ్ ఛానల్ ఉంది మాది, భయం 222 అని. ఇది అందుకని భయపడిచ్చాం. ఏమే ఆ టిష్యూ ఆంధ్ర తెలంగాణ మన వాళ్ళు అందరూ సబ్స్క్రైబర్స్ చూస్తా ఉంటారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న వాళ్ళు అని చెప్పు. ఏం లేదు లేడా, భయపడ్డాడు పిల్ల. ఇవన్నీ పూసుకొని వచ్చా నీకోసం. చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. నాకు చెప్పేది రాదు నా సరిగ్గా. అన్నోళ్ళకి సపోర్ట్ చేయండి, అన్నోళ్ళకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఏం వీడియో పెట్టుకోమంటావా యూట్యూబ్ లో? ఏం కాదు కదా, ఏం కాదు, ఏం వద్దా, ఓన్లీ జస్ట్ కామెడీ కోసం ఓకేనా? వీడియోస్ చూపిస్తాను కావాలంటే నీకు. మీ యూట్యూబ్ కూడా పెడతారా? పెడతాను, చూడు. ఇప్పుడు భయం లేదు కదా ఇప్పుడు, ఇంకా భయపడ బాగా, ఇంకెందుకు భయపడుతున్నావా? అయిపోయింది. అన్న బాగా చేస్తున్నాడు యాక్టింగ్. గట్టి చెప్పు, గట్టి పడుతున్నాయి అందరికి భయం వచ్చేస్తుంది. వంతం చేస్తే ఇంక భయమే కదా. ఆ వంతం చేయకపోతే ప్రేక్షకులు చూడవల్ల. అవునేది, నా గొంతు కూడా వెళ్ళిపోయింది చర్చ. నీకు అవునే రాసిపోయింది, నా భయం వేసిపోయా. నీకేమైపోయినా అందువల్ల కాదా? బాగా అర్చానా? అర్చిన భయంకరంగా ఏం వచ్చంగా నిజం అనుకున్నావా? నిజమే కదా, నిజంగా ఇంకా